మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చదివినటువంటి వాక్య భాగం చాలా సుపరిచితమైనటువంటి వాక్యమే అయినప్పటికీ నేడు ప్రభు మనకు తెలియచేసినటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాల్ని మనము దేవుని ఆత్మ సహాయంతో గ్రహించుదుముగాక. ప్రభువు తలుపు యొద్ద నిలవబడి తట్టుచున్నాను అని సెలవిస్తుండగా ఆయన తలుపుకు బయట ఉండి తడుతున్నాడు అని దాని అర్థం. ఇది మనం అనుకుంటాం అన్యజనుల కొరకు దేవుడు రక్షణ పొందమని నన్ను నీలకు ఆహ్వానించమని పలుకుతున్నట్టు తడుతున్నట్లుగా మనం అనేకమైనటువంటి ఉపదేశాలు విని ఉన్నాం. నిజమే. అయితే మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించినట్లయితే లవోదికయలో ఉన్నటువంటి సంఘ కాపరికి దేవుడు ఉత్తరాన్ని పంపించాడు. యోహాను దర్శన రూపంలో చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. దూత లవోదికయలో ఉన్నటువంటి సంఘ కాపరికి తెలియచేస్తున్నాడు, ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు భక్తిహీనమైనటువంటి దశలో ఉన్నావు. అటు భక్తిలోనూ లేవు, ఇటు పూర్తిగా లోకంలోనూ లేవు. అటు కాస్త ఇటు కాస్త భక్తి సగం లోకము సగం కలిసి జీవిస్తున్నటువంటి భక్తిహీన దశలో నీవు ఉన్నావు. ఇదిగో నేను తలుపు బయట ఉండి నిలబడి తట్టుచూ ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. సంఘ కాపరి ప్రభువును బయటకు నెట్టివేశాడు. ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఒక సంఘ కాపరి అనేకులను వాక్యంలో పోషించేటువంటి స్థాయిలో ఉన్నటువంటి సంఘ పెద్ద, అనేకులను విశ్వాసంలో పురుకొల్పేటువంటి ఆత్మీయ నాయకుడు దేని కొరకు ఉపదేశం చేస్తున్నాడో, దేని కొరకు సంఘాన్ని కడుతున్నాడో, దేని కొరకు విశ్వాసులను పురుకొల్పుతున్నాడో, దేని కొరకు బాప్తిస్మాలు ఇస్తున్నాడో, దేని కొరకు దేవుని బోధలు చేస్తున్నాడో ఆ ప్రభువునే తలుపు బయట నిలబెట్టాడు ఈ సంఘ పెద్ద. ఆయనను ప్రభు అంటున్నారు. ఆయన వాత్సల్యతను, కరుణను, దయను తలంచుకున్నట్లయితే అది ఎనలేనిది, దానికి వెలకట్టలేనిది. బయటకు నెట్టినప్పటికీ ప్రభు తలుపు బయట, ద్వారము బయట తలుపును తడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా తలుపు తీస్తావా, నేను నీలోకి వస్తాను అని. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభువును ప్రకటించేవారు ప్రభువును కలిగి ఉన్నవారుగా ఉండాలి. ప్రభువును ప్రకటించేవారు ప్రభువును బయట ఉంచినట్లయితే అటువంటి ప్రభువును ప్రకటించే వారి యొద్దకు వెళ్లడం నిరుపయోగం. ప్రపంచమంతటా నేడు మనం చూస్తూ ఉన్నట్లయితే అనేకులు ప్రభువును బయటకు పెట్టి వీరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. రక్షకుని ద్వారం ఎదుట నిలవబెట్టి వీరు రక్షణ వాక్యాలు ప్రకటిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మను వారిలో నుండి నెట్టివేసి పరిశుద్ధతను గూర్చి బోధిస్తూ ఉంటారు. ప్రభు అంటున్నారు, ఇది అంత్య దినాలు, ఇది నా రాకడకు సమీపమైనటువంటి దినాలు. ఇప్పటికైనా నేను ద్వారం బయట తలుపు తడుతున్నటువంటి శబ్దమును విని తలుపు తీసిన ఎడల నేను మీ యొద్దకు వస్తాను. నా మట్టుకు క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడుతున్నటువంటి మనం క్రీస్తు యొక్క వధువు సంఘంగా, సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడుతూ ఆత్మీయ వరాలతో అలంకరింపబడుతూ ఆత్మ ఫలాలతో ప్రభు కొరకు బహుగా ఫలిస్తున్నటువంటి ఈ ఆత్మీయ స్థితిలో ప్రభువును బయట పెట్టేటువంటి సహవాసాలకు దూరంగా ఉండడం మేలు. కారణం అక్కడ ప్రభువే లేరు. ప్రభువు లేని చోటకి వెళ్లడం నిరుపయోగము. మరియు దుష్ట సాంగత్యము, దుష్టుల ప్రభావము, దుర్బోధల బంధకాలు అక్కడ ఉరియొడ్డి ఉన్నవి. వాటి నుండి మనం తప్పించబడాలి అనగా ప్రభు ఏ సహవాసంలో ఉన్నాడు, ప్రభు ఏ సంఘంలో ఉన్నాడు, ప్రభు ఎవరితో ఉన్నాడు అన్న సంగతిని ఈ అంత్య దినాలలో మనము గుర్తిరిగి ప్రవర్తించడం, గుర్తిరిగి జీవించడం అనేది ఎంతో శ్రేయస్కరమైనటువంటి విషయం. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనిస్తాం. ప్రభు నేను తలుపు యొద్ద నిలవబడి తడుచున్నాను, నా స్వరం విని ఎవరైనా తలుపు తీసినట్లయితే నేను వానితోనూ వాడు నాతోనూ కలిసి భోజనము చేస్తామని తెలియచేస్తున్నారు. దాని అర్థం ప్రభు మనతో పాటు ఈ శరీర సంబంధమైనటువంటి భోజ్యమును భుజించడానికి ఉన్నారా అంటే కానే కాదు. ఇది ఆత్మీయ అర్థంలో, ఆత్మీయ కోణంలో మనం గమనించినట్లయితే ప్రభు సంఘం యొద్దకు వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని ఆయన తీసుకుని వస్తారు. సంఘంలో ఉన్నటువంటి క్రీస్తును అనుసరించేటువంటి క్రైస్తవులు, క్రీస్తు మీద విశ్వాసం కలిగినటువంటి విశ్వాసులు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా, దేవుని నామమును స్మరిస్తూ ఉండగా ఆయన వారి యొద్దకు వచ్చి ఒక శ్రేష్టమైనటువంటి భోజ్యమును అనుగ్రహిస్తాడు. అది ఏదైనా కావచ్చు, వాగ్దానం అయి ఉండవచ్చు, లేదా
ఆత్మ వరములై ఉండొచ్చు, లేదా ఆత్మ ఫలములై ఉండొచ్చు, లేదా ప్రత్యేకమైనటువంటి ఈవులై ఉండొచ్చు, వాక్యంలో ఉన్నటువంటి గూఢార్థాలు బయలుపరిచే విధానమై ఉండొచ్చు. ఏదైనప్పటికీ ఆయన మన యొద్దకు వచ్చినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అది ఆయన స్వరము చేత తేనె కంటే తీయనైన మృదు మధురమైనటువంటి రుచికరమైనటువంటి వాక్య ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన మన ప్రక్కన నిలబడి మనం గ్రహించలేని, మనం అర్థము చేసుకోలేని, మన ఊహకు అందని అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధమైనటువంటి లేఖనాల్లో నుండి మనకు ఆయన తెలియచేస్తాడు. ఇది ఆత్మీయ భోజ్యం. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుడు ఎప్పుడు మనతోనే ఉండాలని మనం కోరుకోవాలి. ఒకవేళ మనము దేవుణ్ణి బయటకు ఉంచినట్లయితే, బయటకు నెట్టివేసినట్లయితే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి, అజ్ఞానమైనటువంటి క్రియ. ఈ విషయంలో ప్రభువును బయట పెట్టడం అంటే మేము ఎలా గుర్తించాలి, దానిని మేము ఎలా గ్రహించాలి అని ఒకవేళ అడిగినట్లయితే ఒక చిన్న ఉదాహరణను మీకు తెలియజేస్తాను. ఒక రక్షణ పొందినటువంటి కుటుంబంలో బాప్తిసం తీసుకొని మానక మందిరానికి వెళ్ళేటువంటి గృహంలో సినిమా పాటలు వినిపిస్తే, అల్లరితో కూడినటువంటి ఆట పాటలు వినబడుతూ ఉంటే దాని అర్థం ప్రభువును మీరు బయటకు పంపించి తలుపు బయట నిలబెట్టారు, మీ ద్వారం యొద్ద ఆయన నిలబడుకొని ఉన్నాడన్నది వాస్తవం. దేవునికి ప్రార్థన చేస్తూ మరలా గృహాలలో సినిమాలు చూస్తూ ఉంటే మీ గృహంలో నుండి ప్రభు బయటకు వెళ్ళిపోయాడు అన్న సంగతి వాస్తవం. సాత్వికముగాను, ప్రేమగాను, మృదుమధురముగాను మీ మాటలు ఉండాలని ప్రభు తెలియచేస్తున్నప్పుడు కోపముతోనూ, ఉద్రేకముతోనూ, అల్లరితోనూ, గొడవలతోనూ, కల్లాలతోనూ, ఉక్రోషాలతోనూ, ద్వేషాలతోనూ, వ్యర్థమైనటువంటి పలుకులు, వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఉచ్చరిస్తూ ఉంటే, శాపవచనాలు పలుకుతూ ఉంటే ప్రభు మీ గృహంలో నుండి బయటకు వెళ్ళిపోయాడు అన్న సంగతి వాస్తవం. వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, సినిమా పాటలు పాడుతూ ఉంటే మిమ్మల్ని విడిచి ప్రభు తలుపు యొద్ద నిలబడుకుని ఉన్నాడన్న సంగతి వాస్తవం. సత్యము కొరకు నిలబడి సమస్తమును విడిచిపెట్టి దేవుని కొరకు నిలబడినటువంటి నిజ సేవకుణ్ణి, నిజ క్రైస్తవుని హేళన చేస్తూ, అవమానపరుస్తూ, తృణీకరిస్తూ, కించపరుస్తూ ఉంటే మీ గృహంలో నుండి ప్రభువును బయటకు నెట్టివేస్తారన్న సంగతి వాస్తవం. కారణం, ప్రేమ లేని చోట ఆయన ఉండడు, క్షమాపణ లేని చోట ఆయన ఉండడు, ఐక్యత లేని చోట ఆయన ఉండడు, సమాధానం లేని చోట ఆయన ఉండడు, పరిశుద్ధత లేని చోట ఆయన ఉండడు, విగ్రహారాధన చేసే చోట ఆయన ఉండడు, పాపభూయిష్టమైనటువంటి క్రియలు జరిగించేటువంటి సమూహంలో ఆయన ఉండడు. ఆయన పరిశుద్ధుడు కనుక నీతిమంతుల సభలో, పరిశుద్ధుల సమూహంలో ఆయన ఉండవాడు. కనుక ఈ వాక్యమును బట్టి మనం ఏదైనా పరిస్థితిలో, సన్నివేశములలో ప్రభువును మన గృహం బయట నిలబెట్టి ఉంచామా అనే స్వీయ పరిశీలన చేసుకోవడం ఎంతో మంచి ఆత్మీయ గుణము. కారణం ఏదైనా ఉండొచ్చు ప్రభువు గృహం బయటకు వెళ్ళిపోవడానికి. అది ఉద్యోగ పరిస్థితిలో, వ్యాపార పరిస్థితిలో, కుటుంబ వ్యవహారాలు, చదువుల విషయాలు, మానసిక విషయాలు, విచారణలో, ఆలోచనలో ఏదైనప్పటికీ ప్రభువు ద్వారము బయట నిలబడుకుని ఉండేటువంటి పరిస్థితులు వాటి వలన కలుగుతున్నాయేమో అని మనం గ్రహించుకుని ఉండట మంచిది. అయితే దురదృష్టవశాత్తు ఎక్కువ శాతం ప్రభువును బయట పెట్టినటువంటి సంఘాలకు జనులు అనాలోచనగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉన్నది. అయితే పరిశుద్ధాత్మను పొందుకుని ఎడల, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివిన ఎడల, దేవుని చిత్తాన్ని పూర్ణంగా గ్రహించిన ఎడల ఆయన శ్రేష్టమైనటువంటి సంఘమునకు, సహవాసానికి ఆయన నడిపిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తం కాకుండా మన కనులకు నచ్చింది, మన కనులకు మెచ్చింది, మన చెవులకు వినసొంపుగా ఉన్న వాటిని ఎంచుకునే ఎడల అది క్రీస్తు బయట ఉన్నటువంటి సంఘంగా ఆధ్యాత్మిక వృద్ధి లేనటువంటి పరిస్థితులకు చేరుస్తుంది. చిన్న విషయాన్ని మీకు గుర్తు చేసి ఒక ఉపదేశాన్ని ముగిస్తాను. ప్రభు బయట ఉన్నాడు, నేను మాత్రమే ఉన్నాను అన్న సంగతిని ఒక చిన్న ఉదాహరణలో, ఒక చిన్న విషయంలో గుర్తించాలి అనగా, ప్రభువు మనతో ఉంటే మనల్ని ఎప్పుడు వృద్ధి నొందింప చేస్తాడు. ఒకవేళ సంవత్సరముల తరబడి అదే స్థితిలో ఉన్నట్లయితే, అదే చిన్న ప్రార్థన, అదే క్లుప్త వాక్య ధ్యానము, అదే చిన్న పాట, సంవత్సరాల తరబడి అదే వాక్యాన్ని వినడం, సంవత్సరాల తరబడి ఆ చిన్న ప్రార్థన చేసుకోవడం, సంవత్సరాల తరబడి బ్రతుకులో మార్పు లేనటువంటి పరిస్థితి, సంవత్సరాల తరబడి ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉన్నట్లయితే ప్రభువు నిశ్చయంగా హృదయం అనేటువంటి గృహంలో నుండి బయట ఉన్నాడన్న సంగతి నగ్న సత్యం. ఒకవేళ ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని స్వరాన్ని గ్రహించగలుగుతూ, దేవుని చిత్తాన్ని ఎరుగుతూ, దేవుని ఆత్మతో నింపబడుతూ, దినదినము ఆయనలో ఎదుగుతూ, ఆజ్ఞానుసారంగా జీవిస్తూ, ఆత్మ వరాలతో అలంకరింపబడుతూ, ఆత్మ ఫలాలు ఆయన కొరకు ఫలిస్తూ, వీటిని కలిగి మనం జీవిస్తూ ఉన్నట్లయితే ప్రభు నిశ్చయంగా మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు
ఉన్నాడు. మనతో ఆయన ప్రతి దినము విందు చేస్తున్నాడు. మనకు ఇంకా ఆత్మీయ వృద్ధిని కలుగు చేస్తున్నాడు అన్న సంగతి ఇంకా ఎంతో వాస్తవం. కనుక వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభువును మనలోకి ఆహ్వానిస్తాం. ప్రభువుతో కలిసి మనము విందు చేసుకుందాం. ప్రభువును మనలో నుండి బయటికి నెట్టేటువంటి క్రియలను మొదట మనమే వాటిని బయటకు నెట్టివేసి ప్రభువును మనలోకి ఆహ్వానిస్తాం. ఆధ్యాత్మిక వృద్ధిని పొందుకున్న వారంగా, సార్వత్రిక సంఘంగా సిద్ధపరచబడిన వారంగా దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు కృపతో జ్ఞాపకం చేసుకుని దానికి దీవించండి తండ్రి. మీరు ద్వారం బయట ఉండి తలుపు తట్టేటువంటి పరిస్థితిలో ఎవరు ఉండక మేము నిన్ను ఆహ్వానించి మీతో కలిసి విందు చేసుకున్న వారంగా ఉండినట్లుగా కృప దయచేయండి. ఇంకా నీకు ఆయాసకరమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే దయచేసి క్షమించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయండి. వాక్యాన్ని శ్రద్ధగా ఉంటే సరైనటువంటి సహవాసంలో అంటుకట్టబడి ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిన వారుగా ఉండినట్లుగా సహాయం అనుగ్రహించి దీవించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ని మహిమలో తెచ్చి నీ రాకడ రాజ్యంలో సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.